నీకంటే ప్రాణాలకు హాని ఉన్న పరిస్థితి కదా ఇప్పుడు సిచ్యువేషన్ లో. మీ ఇంటి ముందు ఒక కానిస్టేబుల్ కానీ అసలు ఏం కనబడట్లేదు, అట్లాంటి ఏమి మనం అంత పెద్దోళ్ళం అన్న. అరే ప్రాణహాని ఉన్నప్పుడు సాధారణ పౌరుడికి కూడా రక్షణ కోరుకునే హక్కు ఉంటదిగా. నాకెందుకు అంటే వీళ్ళ దాంట్లో భయపెట్టించేదే ఉంటది తప్ప వీళ్ళకి రక్షణ కల్పించడు ఇట్లాంటివి ఉంటదని నాకు అనిపిస్తలేదు అన్న. అంటే ఇది టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా మనం చూసినాం చాలా ఎంతో ఇంకా మనం చాలా నథింగ్ అన్న మాట్లాడేది క్వశ్చన్ చేసేది. వాళ్ళు మారు పేర్లు పెట్టుడు ఇట్లాంటివన్నీ చేసారు చాలా మంది. మన నేను ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి ఇంకొక మారు పేరు కూడా పెట్టలే, రేవంత్ రెడ్డి గారు అని అన్నా, సీతక్క గారు అనే అన్నా. ఇంకా వాళ్ళు ఇంకేం చెప్పినా కానీ మనం ఆ విధంగానే స్పందించు. కాకపోతే ఏకవచనం మాట్లాడొచ్చు. ఏమైంది రేవంత్ రెడ్డి అంటాం, ఏమైంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాం, చేస్తున్నది ఏమైంది అంటావు. నువ్వు అనేది తెలంగాణ భాషలో సాధారణం అన్న. ఏ తెలంగాణ వాళ్ళు కూడా తప్పు తీసుకోరు. నువ్వు అనేది మనం ఆంధ్ర మిత్రులు అయితేనేమో వాళ్ళు కొంత అఫెండ్ అవుతారు. వాళ్ళు మీరు అనేది ఎక్కువ అది చేస్తారు. తండ్రిని కూడా వాళ్ళు మీరు అంటారు. మరి మన దగ్గర నువ్వు తెలియదు కదా నాయన, ఇట్లా ఉంటది మన లాంగ్వేజ్. దాన్ని కూడా మనం తప్పట్టాలి. స్టార్టింగ్ లో మనం మాట్లాడుకుంటాం రేవంత్ రెడ్డి గారు అనాలంటాడు. అంటే అది మన భాషలో విధానంలో రేవంత్ రెడ్డి నువ్వు చేస్తారు. జర్నలిజం 10 భాషలో మనం ఎవరిని గారు జర్నలిస్టులు అనే వాళ్ళు ఎవరు అన్నారు. రేవంత్ రెడ్డి అంటాం అంతే. ఆయన పదవి ఉంటే ఆ పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాం అంతే తప్ప గారు అనేది స్త్రీలు గారులు అనేది జర్నలిజం భాషలో ఉండదు. ఇది కొంతమంది తెలియని మిత్రులు. రైట్. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది నీకంటే? భయంగా ఉందా? భయపడుతున్నావా? నేనేం భయపడనా, భయపడుతుంది కాదు నేను. బేసికల్ ఇది ఇవన్నీ ఊహించినాయే, ఇవన్నీ జరుగుతాయని తెలిసినాయే. కాకపోతే దాడి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. కేసులు పెడతారు కావచ్చు, ఇబ్బందులు పెడతారు కావచ్చు ఇది అనుకున్నాం. మళ్ళీ 1 month నుంచి రెక్కి నిర్వహిస్తున్నారని తెలుసు కదా, ఇంటికి వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలిగా. రాత్రి 11 దాకా ఆఫీస్ లో ఉంటే. అంటే ఆ రోజు స్పెషల్ గా నేను ఏమంటున్నా, ఆ రోజు మేడారం వెళ్దాం అనుకున్నాం. తెల్లారితో శుక్రవారం మేడారం వెళ్దామని. నాకు ఆ రోజుకే మీకు బాగా ఐడియా ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేశారు ఇది కృష్ణా జలాల మీద. అవసరమైతే కేఆర్ఎంబికి లేఖ రాయండి సాగర్ నుంచి తాగునీళ్ళు తీసుకోవడానికి అనేటువంటి పదం అందులో ఉంది. అంటే కేఆర్ఎంబికి ఎందుకు లేఖ రాయాలి? మరి మొత్తం ప్రాజెక్టులను మన చేతుల్లో ఉన్నప్పుడు కేఆర్ఎంబి పెత్తనం ఏంది అంటే వీళ్ళు అప్పచెప్పిరా అనేటువంటి అనుమానం తోటి, డౌట్ తోటి, ఆందోళన తోటి నా వార్త రాసుకుంటూ కూర్చునేసరికి లేట్ అయింది. అంతకుమించి మనమే కావాల్సుకుని ఉన్నది రివ్యూ వచ్చింది. అరే ఏదో కొత్త అంటే బేసిక్ గా అందరు ఇప్పుడు మెజారిటీ బ్యాచ్ అయితేనేమో ఉన్నట్టుగా పెట్టేసుకొని పోతున్నాం, వాళ్ళకి కావాల్సినదే. కాబట్టి మనకి ఇక్కడ ఏదో ఆందోళన కలిగించేటువంటి అంశం అనిపించింది నాకు. కేఆర్ఎంబికి లేఖ రాయండి అంటే కేఆర్ఎంబికి ఎందుకు లేఖ రాయాలి నువ్వు తాగునీటి విషయంలో? మనం అలా పరిధికి ఇయ్యలేదు. నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసినావు కదా, నువ్వు చేసినప్పుడు కేఆర్ఎంబికి లేఖ రాయండి అనేటువంటి వచ్చిందంటే నువ్వు ఏదో అప్ప చెప్పినావు మరి తెలియకుండా సమాజానికి. బయట చెప్పేది ఒకటి ఉన్నదా, లోపల చేసేది ఒకటి ఉన్నదా అనేటువంటి ఈ యాంగిల్లో నేను వార్త రాసే వరకు కొంచెం లేట్ అయింది నాకు. గట్టిగానే ప్రశ్నిస్తున్నావు. ఆ లేఖ అది రాసుకుంటా నేను వచ్చేసరికి అయిపోయింది. మేము అక్కడికి మళ్ళీ నేను సైడ్కి ఉంటుంది నా కారు గల్లీలో, అది తీసి యూటర్న్ చేసేటప్పుడు కూడా ఒక పోరాడు ఆడంగా పోయింది బైక్ వేసుకొని. మళ్ళీ వాడు కూడా నా మీద అటాక్ చేసిన దాంట్లో ఉన్నాడు. అంటే వాళ్ళు మనం సీసీలు అన్ని అబ్జర్వ్ చేస్తాను. ఈవినింగ్ 8:39 నుంచి ఆ రోజు 8 గంటలకు పోయినా 7 గంటలకు పోయినా నేను మీద అటాక్ కన్ఫర్మ్ గానే ఉందన్నమాట. అంటే వాళ్ళు అంతా ప్లాన్డ్ గా ఉన్నారు. 11 గంటలకు దిగినా కానీ చేసిరు అంటే అప్పటి నుంచి వెయిట్ చేస్తారు. ఇంకొకటి వాళ్ళ కోపంలో అసహనం ఉండొచ్చు, ఇంకా దిగుతలు అడిగాలని చెప్పి కోపం కూడా ఉండొచ్చు. వాళ్ళు పని చేసుకొని పోవాలి కదా, వాళ్ళకి పాపం వాళ్ళకి చెప్పిన కిరాయి వ్యక్తులు చేసుకొని పోయి రిజల్ట్ ఇస్తే వీనికి కావాల్సినతో ఇంటికి వస్తుంది అన్నట్టు. అది మేము తెల్లారితే మేడారం పోవాలనుకుని ఆ కెమెరాలు ఇవన్నీ తెలుసు కానీ మన వ్యవస్థ ఎట్లుంటుంది, కెమెరాలు లైట్లు ఇవన్నీ ప్యాక్ చేసుకొని మీరు అలా చూడొచ్చు. సీసీ కెమెరాలు అలా పెట్టుకొని మేము కార్ ఎక్కినాం. జస్ట్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కి వెళ్ళాను నా బండి. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కి ఎంత మూవ్ అవుతాం మనం? ఒక 1-2 seconds అంతే. జస్ట్ నువ్వు ఒక 100 meters కూడా పోలేవు, 20-30 meters అంత లోపలనే వాళ్ళు వెనకాల రావడం, ముంగలంగా ఒకటి రావడం, గుద్దడం, షూ చేయడం, వాళ్ళు అసలు పెద్ద హైరామ చేయడం. ఎంత ఫోన్ చేసినాక నీ మిత్రుడు కానీ నీకు ఏమన్నా ఎక్కడి నుంచి ప్రమాదము లేకపోతే ఏదైనా జరిగితే ఫోన్ చేస్తే ఎంత దగ్గర మిత్రులైనా ఒక 15-20 నిమిషాలు టైం తీసుకుంటారు. అంతేగా. ఫోన్ చేస్తే 1 నిమిషం సేపట్లో 15 మంది వచ్చారు. నిమిషం సేపట్లో 15 మంది వస్తారా? అంటే వాళ్ళు ర్యాలీ తీస్తున్నట్టు ఉండాలి, అంతమంది కూర్చొని ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ఇంకా
మనకు అర్థమైపోయింది. ఎంత చేసి కూడా ఇంకా మనం మీద తప్పుడుగా చేసేటువంటి ప్రయత్నం చేసి. మరి ఏంటి రక్షణ, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏమన్నా? ఇది ఆగదు, నువ్వు ఆగవు, ఈ దాడులు ఆగవు అనుకుంటే ఏంటి పరిస్థితి? ఇప్పటికైనా ఆగుతావా? పోనీ ఎందుకు ఆగాలన్నా మనం? ఆగాలన్నా మరి ఇట్లా అంటే ప్రాణ భయం. 2009 నుంచి నాకు బాగా గుర్తుకుంది తెలంగాణ ఉద్యమ టైంలో. అవును, ఉద్యమ టైంలో అప్పుడు రాజ్యం మనది కాదు, వ్యవస్థ మనది కాదు, ఇంత కాదు, ఎవరన్నా ఆగితే ఆగిందా? ఆగలేదు. అవును, ఇది కూడా సేమ్ అట్లాంటిది అన్న. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఏదో ఒక్కరినిద్దరిని తొక్కేస్తేనో లేకపోతే బెదిరిస్తేనో ఆగిపోతుంది అని చెప్పేసి. ఇదే కొడంగల్కి వెళ్ళి 100 ఫోన్లు వచ్చినాయి నాకు అటాక్ అయిన కాడ నుంచి. అంటే నీ దగ్గర నుంచే విప్లవం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏదైతే గెలిపించారో నిన్ను ప్రజలు, ఆ ప్రజలే నిన్ను తిరస్కరిస్తారు, ఆ ప్రజలే నిన్ను చీత్కరించుకుంటున్నారు చేసిన పనికి. రేవంత్ రెడ్డికి తెలిసే జరిగి ఉంటుందంటావా? ఇది తెలియకపోవడానికి కారణం ఏమి లేదన్న ఆయన 100%. ఎందుకంటే రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి వేరు కాదు, అలా. సో కాబట్టి నిన్ను ఎవరైతే గెలిపించారో ఆ ప్రజల కోసమే నేను పోయిన ఆడికి. నువ్వు ఆ ప్రజలకు నేను వాళ్ళ గొంతు మాట్లాడుతున్నాను, నువ్వు కొట్టించినావు అంటే నన్ను కొట్టినట్టు కాదు, నేను గెలిపించిన ప్రజలు నువ్వు కొట్టుకున్నట్టు. అది నీకు మంచిది అనిపిస్తుంది అనుకుంటే నువ్వు ఇట్లాంటివి ఇంకే 2-3 చేసుకున్నావు అంటే అది నీకే ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా అంటాడు, విమర్శలు వస్తుంటాయి అన్న మనకి ఎన్నో. ఎంతో మంది మాట్లాడుతూ ఉంటాడు, వినే ఓపిక, సహనం, నీకున్న సలహాదారులు వీళ్ళందరూ దేనికోసం? ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లేకపోతే ఇంకోటి పడుతుంటే అవన్నీ తీసుకొని చేసుకోవడం కోసమే. మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కానీ ఎవడు మాట్లాడతాను ముషిస్తాం అంటే ఇంకా మాట్లాడకపోతే అవుతుంది అన్న. ఏ పోరాటం అయినా ఏదైనా కానీ ప్రశ్నించడం లేకపోతే కుదరని పని. ఇవాళ ఇప్పుడు కొంతమంది మిత్రులు జర్నలిస్టులు అంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళు తప్పుడు ప్రాపగండా చేశారు అట్లా కూడా. సరే వాళ్ళ వర్షన్లో వాళ్ళకి అది కరెక్టే, బట్ కానీ ఇదే లేకుండా చేస్తా నువ్వు అదే మనడాక చేసింది అదే కదా. రేవంత్ రెడ్డి గారు మనడాక ప్రశ్నించారు కదా, సీఎం అయ్యాడు కదా. మరి నువ్వు నీకు ఆ ప్రశ్న నచ్చట్లేదంటే నువ్వు నీ అంత అవుతున్నట్టు కదా, క్రాస్ చెక్ చేసుకోవాలి మనం. అమ్మ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? కొంత భయపడతారు. ఇట్లా మీలాంటి ఊరు దాకా వెళ్ళారు కదా, ఊరు దాకా వెళ్ళేసరికి ఊళ్ళో ఉన్నప్పుడు చాలా భయపడింది అమ్మ. వద్దు నాయన ఇవన్నీ ఎందుకు కొడుకు మనకు, దా ఊళ్ళోకి రా ఏదో చేసుకున్నాం. ఏముంటది నాకు అంటే మనం భయపడుతూ ఉంటాడు అన్న. మనం భయపడకుండా నిలబడితేనే వీడు కొంచెం మీలాంటి వాళ్ళు వచ్చి ధైర్యం చెప్పిపోతాం అంటే జర ఇప్పుడు నిమ్మలం అవుతుంది. అట్లా ఉన్నారు, వస్తారు, దెబ్బ ఏమైనా అయినా కానీ వస్తారు వాళ్ళు అనే ధైర్యం ఆమెకు ఉంది.